అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగింది. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వెదర్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి వెదర్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఏపీలోని పలు ప్రాంతాలలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అనకాపల్లి, అల్లూరు, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో వ్యవసాయ కూలీలు, రైతులు, పశువులు, గొర్రెల కాపరులు చెట్లు కిందకు, టవర్స్ కిందకు ఉండకూడదని హెచ్చరికలు జారీ చేసింది. ఈ యొక్క అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి 5 రోజుల పాటు ఈ యొక్క వాతావరణ శాఖ తెలిపినట్లుగా ఈ జిల్లాలలో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ ఇప్పుడిప్పుడే ప్రకటించింది. ఇక తెలంగాణకు సంబంధించి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం వెల్లడించింది. ఈరోజు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, హైదరాబాదు, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, గద్వాల్ జిల్లాలలో మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని ఎల్లో అలర్ట్ను జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇదే విధంగా రానున్నటువంటి మరో 4 రోజుల పాటు ఈ వర్షాలు ఉండనున్నందున మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు, అలాగే వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద నిల్చుకోవద్దని, ఎందుకంటే వర్షం పడే సమయంలో ఎక్కువగా పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ మనకు ఈ యొక్క వాతావరణ శాఖ తెలిపింది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.